హలో నమస్తే. నేను అశోక్. బీహార్ ఫలితాలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక్కసారికి ఆశ్చర్యానికి గురిచేస్తూ వచ్చాయి. బీహార్ ప్రజలిచ్చినటువంటి తీర్పు పైన ఇప్పుడు పెద్ద ఎత్తున సర్వత్రా ఆసక్తి నెలకొస్తుంది. ఇక్కడ ప్రజలిచ్చిన తీర్పుగా దీన్ని భావించాలా? లేదంటే ఎన్నికల కమిషన్ తీర్పుగా భావించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. మహాగఠబంధన్‌కి సంబంధించి కనీసం వచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్ కూడా అక్కడ రెప్లికేట్ అవ్వకపోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నాట్ ఓన్లీ బీహార్, అంతకుముందు జరిగినటువంటి ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ వచ్చాయి. అసలు బీహార్‌కి సంబంధించి నిజంగా అది పబ్లిక్‌కి ఇచ్చినటువంటి రిజల్టా? లేదంటే అక్కడ ఏమైనా తారుమారు జరిగాయా? అనేటువంటి విమర్శలు ఇప్పుడు దారితీసినటువంటి నేపథ్యంలో బీహార్ ప్రజల ఆలోచనలకి కారణాలేంటి? ఇది మోదీ మేనియానా? లేదంటే మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయితే బావుంటదని చెప్పేసి ప్రజలు ఆశించారు. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి సార్ బీహార్‌కి సంబంధించి ఈ ఫలితాన్ని ఫెయిల్యూర్‌గా చూస్తారా? లేదంటే ఎలక్షన్ కమిషన్ సక్సెస్‌గా చూస్తారా? ఒకటి ఈ అంటే ఇది ఊహించింది అని చెప్పడానికి వీల్లేదు కానీ మోడీ, అమిత్ షాకి కావాలి ఇది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకున్నారు. సో మోడీ, అమిత్ షా ఎందుకు కావాలి, ఈ రిజల్ట్ ఎందుకు కావాలి వాళ్ళకంటే సోషల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే పొలిటికల్గా ఏ రకంగా తీసుకున్నా కూడా ఒకవేళ బీహార్ అనేది వాళ్ళు కొట్టలేకపోతే రానున్న రాష్ట్రాల్లో వాళ్ళకి చాలా దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఓకే. సో దానికోసంగా బీహార్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా సెట్ చేసుకున్నారు. ఎట్లా సెట్ చేసుకున్నారనే పదం మీరు క్వశ్చన్ చేస్తే నేను మీ ఇంటర్వ్యూలో ఇంతకుముందు చెప్పడం జరిగింది. వేరే 4-5 ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ బట్ మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక నిష్పక్షపాతంగా పనిచేస్తే రిజల్ట్ మాది. ఓకే. అలా కాకుండా పూర్తిగా మోడీ, అమిత్ షాల యొక్క దీనికి కనుక వాళ్ళు సహకరిస్తే ఈ రిజల్ట్ నేను ఇప్పుడే చెప్పలేను అనే మాట మీకు ఎప్పుడు చెప్పానంటే నోటిఫికేషన్ కి 15 రోజుల క్రితం మీతో ఆ మాట చెప్పడం జరిగింది. అయితే మీరు గమనించండి, ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అంటే నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినా సరే ఒక 3-4 సంవత్సరాల నుంచి ఆ స్కీమ్ అమలవుతున్నా కూడా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు ఆ స్కీమ్స్ అన్ని ఆపేయడం జరిగింది. మనం ఉదాహరణకు అది ఆంధ్రప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో చూసాం, రకరకాల రాష్ట్రాల్లో చూసాం. ఏదైతే బీజేపీ ఖచ్చితంగా అక్కడ మా అధికారం కావాలి అనుకునే రాష్ట్రం ఏది, మన బీహార్ లాంటి రాష్ట్రంలో 3-4 రోజుల్లో ఇక నోటిఫికేషన్ వస్తుంది. 3-4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అనగానే మహిళల కోసంగా అప్పటికప్పుడు ఒక కొత్త స్కీమ్ తీసుకురావటం, దాన్ని సాక్షాత్ ప్రధాని వచ్చి ఆ స్కీమ్ను లాంచ్ చేయటం, 1,40,00,000 మంది మహిళలకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున వాళ్ళ ఖాతాల్లో వేయటం, వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వ సొమ్ముతో ఓటుని ఖరీదు చేసే ఒక దీనికి తెరలేపినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రకంగా పర్మిషన్ ఇస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది ఏ రోజు డేట్ రాబోతా ఉంది ఏంటి అనేది. మోడీ, అమిత్ షా దీంట్లో వాళ్ళు వాళ్ళ తాపీదారులను అక్కడ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో 4 రోజుల ముందు స్కీమ్ లాంచ్ చేశారు. ఎలక్షన్ లాస్ట్ డే ఆఫ్ పోల్ ఉన్న వరకు కూడా ఏ గ్రామాల్లో ఎట్లా 4 ఫేజెస్గా, అంటే ఉదాహరణకి 6వ తారీఖు ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్. ఒక గ్రామాన్ని దాదాపుగా 4 విభాగాలుగా విభజించి, అంటే ఆ గ్రామంలో మహిళలు అందరికీ కూడా ఒకసారి ఇవ్వలేదండి. 4 సరే 100 మంది అంటే 25-25గా 4గా విభజించి ఒకరోజు ఈ వీళ్ళకి ఒక 25 మందికి, నెక్స్ట్ 25 అట్లా పంచుకుంటూ 4వ తారీఖు వరకు పంచారు. సో దట్ ఆ డబ్బు మీద ఆ విలేజ్ లో డిస్కషన్ ఉంటుంది. ఇట్లా రాష్ట్రం అంతా చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ 11వ తారీఖు వచ్చేటప్పటికి ఆ రకంగా అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మహిళల మధ్య ఆ చర్చని 10,000 వచ్చినాయి మనకి, మోడీ, నితీష్ ఇచ్చారు అనేదాన్ని ఆ మహిళా ఓటు కొల్లగొట్టడం కోసం ఒక రకమైన ఈ స్కామ్ జరిగింది. 1. 2, 49 లక్షల ఓట్లు తొలగించడం, అదేవిధంగా ఒక 20 లక్షల ఓట్లు యాడ్ చేసుకోవడం. మీరు ఆ తొలగించిన 49 లక్షల మంది ఎవరు, యాడ్ చేసిన 20 లక్షలు ఎవరు, ఆ డేటా ఇవ్వండి అంటే ఇప్పటికి ఆ డేటా ఇవ్వాల. సో ఇవన్నీ రాహుల్ గాంధీ గారు అదే ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, ఎలక్షన్ అయిన తర్వాత మేము మీతో ఏం చేశారు అనేది మీ ముందుకు వస్తామని. అప్పుడే స్టేజ్ పైన ఒక 5గురిని చూపించడం జరిగింది. ఏం జరిగింది ఏంటి ఆ 5గురు చూపించిన 5గురిలో కూడా ఒక 2 ముస్లిమ్స్ ఉన్నారు, ఒక 2 యాదవులు ఉన్నారు, ఇంకొక ఆయన దళిత్ ఉన్నాడు. సో దాన్ని బట్టి వాళ్ళు ఎవరు ఓట్లు తొలగించారు అనేది కూడా అర్థం చేసుకోండి. ఎటు వెళ్ళే ఓటుని వాళ్ళు తొలగించారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకొని వాళ్ళు ఈ బీహార్ ఎలక్షన్ గెలిచారే తప్ప అదర్వైజ్ 100% ఈ ఎలక్షన్
మహాగఠబంధన్ గెలవాల్సింది. ఆ మాట మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే 2020 ఎలక్షన్స్లో కూడా మాకు వాళ్ళకి వ్యత్యాసం 37.26 ఎన్డీఏది, 37.23 మహాగఠబంధన్ది. అంటే చాలా మైనర్ 0.03% వాళ్ళకి మాకు వ్యత్యాసం. మొత్తం స్టేట్ వైడ్ ఓట్లు తీసుకుంటే 12,500 ఓట్లే వాళ్ళకి మాకు వ్యత్యాసం. చాలా తక్కువ. అటువంటిది వాళ్ళ 10% వ్యత్యాసంకి వచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చామంటే ఆ 10,000 రూపాయలు పనిచేసినాయి, తీసేసిన ఓట్లు పనిచేసినాయి. లేదు అద్భుతంగా ఏమైనా నితీష్ కుమార్ గవర్నమెంట్ పర్ఫామ్ చేసింది. మీకు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా పేపర్ లీక్, ఎనీ ఎగ్జామ్, యూ నేమ్ ఎనీ ఎగ్జామ్, ప్రతిదీ మళ్ళీ రెండోసారో మూడోసారో కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఎంప్లాయ్మెంట్ కావాలి అని వీధుల్లో పిల్లలు ధర్నా చేస్తే లాఠీలతో వాళ్ళని అడ్డి విరగొట్టడము చూసాం. మైగ్రేషన్, అత్యంత మైగ్రేషన్, వ్యవసాయ కూలీలు లేకపోతే ఏ కార్మిక రంగమైనా సరే అక్కడ ఆ రాష్ట్రంలో పనులు దొరక దేశం మొత్తం పని కోసం బీహారీలు వెళ్ళటం అనేది మనం చూడటం జరిగింది. సో మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేరు, కింద వర్గాల కార్మికులకి మీరు పని కల్పించలేని పరిస్థితి. అదేవిధంగా కనీసం సరిగ్గా పేపర్లు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేని పరిస్థితి. సో ఏ విధంగా ఎందుకు వాళ్ళకి లబ్ధి చేకూరింది, ఏమి మేలు జరిగిందని చెప్పి వాళ్ళు నితీష్కిను లేకపోతే మోడీకి డబుల్ ఇంజన్ సర్కార్, మోడీ కరిష్మా ఏముంటుందని వాళ్ళకి ఓటు వేయాలి అంటే ఆఖరిలో వచ్చిన 10,000 వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. గవర్నమెంట్ పరంగా లేకపోతే అంతకుముందు ఏదో వేలం పాటు పడ్డాడు 125,000 కోట్లు ఆ రాష్ట్రానికి ఇస్తాను, అదేమన్నా ఇచ్చాడా? లేదు. ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టారు కొత్తగా వచ్చినాయి అంటే అమిత్ షానే చెప్పాడు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి చోటే లేదు, చిన్న చిన్న రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో కూడా చోటు దొరుకుతుంది తప్ప బీహార్ రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో 11 సంవత్సరాలు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి బీహార్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి చోటే దొరకలేదు. ఇప్పుడు గెలిపిస్తే మేము మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తామంటే 20 సంవత్సరాల చేతగాంతనాన్ని ఒప్పుకున్నట్టే కదా. అందుకని ఏమి చేయలేకపోయారని ఆ ప్రజలు వెళ్ళి వాళ్ళకి అంతంత మార్జిన్స్ ఇచ్చి ఓట్లు వేయడం జరిగిందా? ఒక పక్క నుంచి తేజస్వి యాదవ్ 1 సంవత్సరంన్నర పాటు మంత్రిగా ఉంటే తన శాఖల్లో దాదాపు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది, వాళ్ళు సాక్ష్యం చూశారు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగాలు ఏ రకంగా కల్పిస్తాం, సోషల్ జస్టిస్ ఏ రకంగా చేస్తాం, క్యాస్ట్ సెన్సస్ చేస్తామని ప్రజలకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో మీరు కొన్ని గ్రామాల్లో అయితే, అంటే కులం పేరు నేను మెన్షన్ చేయొచ్చో నాకు తెలియదు కానీ వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, మేము ఆర్జేడీకి ఓటేస్తామని అర్థమయ్యి మమ్మల్ని ఓటింగ్కి వెళ్ళనివ్వలేదని చెప్తా ఉన్నారు. ఎలక్షన్ జరిగే టైంలో ఛట్ పూజ 4వ తారీఖు అనుకుంటాను, 6వ తారీఖు ఫస్ట్ ఫేజ్ 11. ఛట్ పూజ అయిపోయిన తర్వాత కూడా, ఛట్ పూజకి బీహార్ ఇంపార్టెంట్ అక్కడ, సరే ఛట్ పూజకి ప్రత్యేక రైళ్లు వేశారంటే ఒక అర్థం ఉంది. ఛట్ పూజ అయిపోయిన తర్వాత ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లు నడపడం ఏంటి, ఆ టికెట్లు భారతీయ జనతా పార్టీ కొనటం ఏంటి, వాళ్ళని బీహార్ రాష్ట్రం తీసుకెళ్ళడం ఏంటి? ఓకే. సో వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారాన్ని తీసుకొని ఇవాళ మోడీ, అమిత్ షా ఆ గద్దె మీద కూర్చోవడం జరిగింది. అది ఎందుకు కూర్చుంటున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఖచ్చితంగా మోడీ, అమిత్ షాకి రాహుల్ గాంధీ అంటే చచ్చే భయం. ఎందుకు చెప్తాను. వాళ్ళు ఈ 11-12 సంవత్సరాలుగా వాళ్ళు కార్పొరేట్లకు దోచిపెడుతున్న ఇది కానీ, వాళ్ళ హయాంలో జరుగుతున్న అవినీతి కానీ, సంస్థలని వాళ్ళు చేస్తున్నంత విధ్వంసం కానీ భారతదేశం ఏనాడు చూడలేదు. అటువంటి దాన్ని రాహుల్ గాంధీ అనేవాడు కనుక మళ్ళీ ప్రధాన సీట్లో కూర్చుంటే ఒక్కసారిగా వీళ్ళు ఏదైతే పేక మేడలు నిర్మించుకొని వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ఏదైతే ఒక హైప్ క్రియేట్ చేసుకొని మోడీ తప్ప ఈ దేశానికి ఎవరు లేరనే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారో, అది మొత్తం జర్మనీ హిట్లర్ యొక్క పేరు ఎట్లయితే కుప్ప కూలిందో మోడీ పరిస్థితి కూడా అట్లే కుప్ప కూలుతుంది అనే భయంతో వాళ్ళు ఇవాళ ఒక రకమైన పులి మీద సవారీ చేస్తూ ఉన్నారు. దిగితే పులి తినేస్తుంది కాబట్టి ఏది ఏమైనా సరే అధికారంలోకి ఉండాలి కాబట్టి ఇన్ని రకాలైన దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారు, మా హయాంలో కరప్షనే లేదు అది ఇది అని చెప్తా ఉంటారు కదా. అనిల్ అంబానీ రిలయన్స్ కంపెనీకి రాఫెల్ డీల్ స్వయంగా ప్రధానమంత్రి ఫ్రెంచ్ గవర్నమెంట్తో మాట్లాడి రాఫెల్ డీల్ అనిల్ అంబానీ కంపెనీకి ఇప్పించే పని చేశారు కదా. ఇవాళ ఎస్బీఐ అనిల్ అంబానీ కంపెనీని ఫ్రాడ్ కంపెనీగా డిక్లేర్ చేసి 28,000 కోట్లు కట్టాలి అని చెప్పి ఎన్పిఏ డిక్లేర్ చేసి కంపెనీ
చేసిన పరిస్థితి. అటువంటి అనిల్ అంబానీ కంపెనీకి నరేంద్ర మోడీ తీసుకెళ్లి అంత పెద్ద డీల్ ఇప్పించడానికి ప్రయత్నించారు అంటే దాంట్లో ఇంకా పెద్ద లోతులు వద్దులేండి. దాంట్లో స్కామ్ కదా, ఫ్రాడ్ కదా, క్లియర్ గా అర్థమవుతా ఉంది కదా. సో అటువంటి పరిస్థితులు ఇటువంటివి ఎన్నో చేస్తున్నారు వాళ్ళు. సో అవన్నీ బయటకు వస్తాయి అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. మోరోవర్ అతను కాంగ్రెస్ అంటే ఎంత భయపడతా ఉన్నాడు అంటే నిద్రలో కూడా ఉలిక్కిపడే పరిస్థితి. మీరు గమనించండి, గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ స్పీచ్, కాంగ్రెస్ రెండుగా విడిపోద్ది, కాంగ్రెస్ నాయకత్వం బలహీనపడింది అని మాట్లాడుతూనే అతని విజయోత్సవం కన్నా కూడా కాంగ్రెస్ పట్ల అతనుకున్న భయాన్ని ఆ కొద్ది సమయం స్పీచ్ లో 23 సార్లు కాంగ్రెస్ పేరు ఎత్తాడు అతను. అంటే కాంగ్రెస్ అంటే ఎంత భయపడతా ఉన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాహుల్ గాంధీ ప్రధాని అయినా కూడా వీరి యొక్క అవినీతి, వీరి యొక్క పరిపాలన ఇవన్నీ కూడా బయట పడతాయి అనే భయం అయితే వాళ్ళిద్దరిని వెంటాడుతా ఉంది. సో దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకెళ్తా ఉన్నాడు. కృష్ణుడు ఏ రకంగా అయితే శిశుపాలుడు 100 తప్పులు లెక్కేశాడో అప్పుడు దాకా ఓపిక పట్టాడు కృష్ణుడు. సో ఈ భారతదేశ సమాజం కూడా ఓపిక అనేది కొంతవరకే ఓపిక పడుతుంది తప్ప డెఫినెట్ గా వీళ్ళు చేస్తున్న తప్పులు కానీ లేకపోతే భారతదేశానికి నేను అంటాను భారతదేశానికి వీళ్ళు చేస్తున్న ద్రోహం కానీ 2-3 కార్పొరేట్స్ కోసం వీళ్ళు భారత సమాజానికి చేస్తున్న ద్రోహం, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జాతీయత, హిందూ మతం ఈ రెండింటిని అడ్డుపెట్టి ఏ గేమ్ అయితే వీళ్ళు ఆడుతా ఉన్నారో చాలా నియర్ ఫ్యూచర్ అది కొలాప్స్ అవబోతా ఉంది. బీహార్ గెలిస్తే గెలవచ్చు, లేకపోతే రేపు ఇంకొక రాష్ట్రం కూడా గెలవచ్చు, కానీ డెఫినెట్ గా ఈ కుండ బద్దలు కొట్టి ప్రజలకి నీళ్లు పాలు క్లియర్ గా అర్థమైన రోజు వీళ్ళు చాలా సమస్యను అయితే ఎదుర్కోబోతా ఉన్నారు అశోక్ గారు. అందుకని నేను రాహుల్ గాంధీ అంటే వీళ్ళకి భయం అని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్తా, అంటే రాహుల్ గాంధీ అంటే భయం కాకపోతే వీళ్ళిద్దరూ అధికారంలోకి వచ్చే ముందు 2014లో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. 75 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా ఇక అధికారిక పదవులు చేపట్టడానికి లేదు, మార్గనిర్దేశక్ మండల్ దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు తప్ప అధికారంలో ఉండటానికి వీలు లేదు అని డెసిషన్ తీసుకున్నారు కదా. ఇవాళ మోడీ కోసం దాన్ని అమెండ్ చేసుకున్నారు. ఎందుకంటే అధికారం నుంచి పక్కకి జరిగితే కనపడతా వెనకమాల ఉంది ఇంత కొండంతా. సో దానికోసం కూడా దాన్ని అమెండ్ చేసుకొని వాళ్ళ వ్యవస్థాపకుల్లో సీనియర్స్ అయినటువంటి అద్వానీ కావచ్చు, మురళీ మనోహర్ జోషి కావచ్చు, జస్వంత్ సింగ్ కావచ్చు, యశ్వంత్ సిన్హా కావచ్చు, ఉమాభారతి కావచ్చు, కళ్యాణ్ సింగ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ ఆ రోజు పక్కకు జరపగలిగారు. ఇవాళ 75 ఏళ్ళ నిండిన మోడీని పక్కకు జరపకపోవడానికి కారణం ఏమంటే కార్పొరేట్స్ కి మోడీ కావాలి, మోడీ వాళ్ళకి అధికారం కావాలి. కార్పొరేట్స్ కి ఏమో మోడీ కావాలి, మోడీకి అధికారం కావాలి. సో ఆ ఈక్వేషన్ చూసుకున్నా కూడా కుర్చీలో నుంచి పక్కకు జరిగిన మరుక్షణం రాహుల్ గాంధీ లాంటి సిన్సియర్ నాయకుడు కనుక ప్రజల కోసం, సమాజం కోసం, సమానత్వం కోసం ఏ నాయకుడు అయితే పోరాడుతున్నాడో ఆ నాయకుడు కనుక అధికార పీఠాన్ని ఎక్కితే మన ఆటలు చెల్లవు, మన ఇమేజ్ అంతా కుప్పకూలిపోద్ది, మనం దెబ్బతింటామనే కారణంతో కూడా వీళ్ళు ఆ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకొని శాయశక్తిలో కృషి చేస్తున్నారు అధికారంలో కూర్చోడానికి. డెఫినెట్ గా ఏం జరుగుద్దో చూడాలి. ఎక్కువ రోజులు ఇంకా లేదండి, దాదాపుగా 96-97 ఒక్కళ్ళు లెక్క పెట్టడం జరిగింది భారత ప్రజలు. చాలా నియర్ ఫ్యూచర్ కనపడుతుంది మీకు మార్పు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలా స్టేట్స్ అసెంబ్లీ, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది, ఆ తర్వాత యూపీ కూడా ఉంది. కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో కూడా చూడాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఏహా టీవీ.